హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PMకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే, ఇప్పటి వరకు మనము 7th క్లాస్లోనే బీజగణితాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మనము 7th క్లాస్లో ఇక్కడ క్షేత్రగణితానికి సంబంధించి చుట్టుకొలత, వైశాల్యాలు, సౌష్ఠవం, ఘనాకృతుల దృశ్యీకరణ ఈ 3 చాప్టర్స్ చెప్పుకుంటే మనకి సెమ్ 2 అయిపోద్ది. సెమ్ 1 ఆల్రెడీ అయిపోయింది. అంటే ఈ 3 చాప్టర్స్ మనకి చెప్పేస్తే 7th క్లాస్ మొత్తం అయిపోయినట్టేనమాట. ఆ తర్వాత 8th క్లాస్ విషయానికి వస్తే 8th క్లాస్లో మనము 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అంటే మనకి మ్యాథ్స్ సిలబస్లో ఉన్న సంఖ్యామానం, అంకగణితం, సంఖ్యాక శాస్త్రం, అలాగే రేఖాగణితాన్ని కంప్లీట్ చేసుకున్నాం. బీజగణితం, క్షేత్రగణితం రిమైనింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ 2 చాప్టర్లు సెమ్ 1లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా చెప్పేసాం 8th క్లాస్లో. 8th క్లాస్ సెమ్ 2లో ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి. కారణాంక విభజన, ఘాతాంకాలు, ఘాతాలు, క్షేత్రమితి, ఘనాకృతుల దృశ్యీకరణ, బీజీయ సమాసాలు అని 5 చాప్టర్స్ ఉన్నాయి. అంటే ఇందులో 5 చాప్టర్స్, ఇందులో 2 చాప్టర్స్, ఇందులో 3 చాప్టర్స్ చెప్పిస్తే మనకి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసినట్టయితే ఈరోజు టాపిక్ ఏంటంటే చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు. దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ అయితే చెప్పుకుందాము. అలాగే అది చెప్పుకునే ముందు ఈ చాప్టర్కి సంబంధించి మనం ఏం చర్చించామని చాప్టర్ వెనుకుంటుంది కదా, ఆ మ్యాటర్ అంతా డిస్కస్ చేసుకొని అప్పుడు ఎక్సర్సైజెస్ చూద్దాం. మిగతా చాప్టర్స్ అన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా అన్నీ చెప్పడం జరిగింది. కానీ క్షేత్రగణితము ఇవేంటంటే ఎండింగ్లో నోట్స్ రాయడం వల్ల కేవలం ఎక్సర్సైజెస్ మాత్రమే నేను రాశాను అనమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ అయితే రాయలేదు. మ్యాక్సిమం అన్నీ ఒకలాగానే ఉంటాయి. ఎలా చేయాలి అనే ప్రాసెస్ మీకు వచ్చేసిందంటే ఎక్కడ ఏ లెక్క ఇచ్చినా మీరు చేయగలరు. ఓకే, ఇక్కడ ఈ చుట్టుకొలతలు, వైశాల్యాలు అనే టాపిక్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు అనమాట, BH. త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ BH, అంటే హాఫ్ ఇంటూ త్రిభుజంలో ఏర్పడిన సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే భూమి ఇంటూ ఎత్తు. ఇది త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా. నెక్స్ట్, వృత్తాకార ప్రాంతం చుట్టూ ఉన్న దూరాన్ని దాని వృత్త పరిధి అంటారు. వృత్త పరిధికి πd ఫార్ములా. d అంటే వ్యాసం అనమాట, π అంటే 22/7 లేదా 3.14గా మనం తీసుకుంటాం. నెక్స్ట్, వృత్త వైశాల్యము ఈ ఫార్ములా వచ్చేసి πr² అనమాట. ఇక్కడ r అంటే వృత్త వ్యాసార్థం, d అంటే వ్యాసం. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ టెక్స్ట్ బుక్ ఈ చాప్టర్ మొత్తం కూడా ఈ 4 ఫార్ములాల మీదే ఉంటాయి లెక్కలన్నీ కూడా. సో అవైతే ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా అడుగుతారు అనేది చూద్దాం. ఈ చాప్టర్లో మనకి కేవలం 2 ఎక్సర్సైజ్లే ఉన్నాయి, కానీ ప్రతి లెక్క ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో ప్రతిదాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే కొన్ని పిక్చర్స్ మనకి ఇచ్చేసి సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కోండి అన్నారు. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఫార్ములా ఏం చెప్పాను, భూమి ఇంటూ ఎత్తు కదా, BH. కాబట్టి ఇక్కడ భూమి ఎంత ఇచ్చారో అది ఇంటూ ఎత్తు చేసిస్తే వీటన్నింటికి కూడా మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యాలు వచ్చేస్తాయి. సో దీనిది ఏమవుతుంది అంటే 7 × 428 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం కదా, కాబట్టి సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 5 × 3 15 సెంటీమీటర్ స్క్వేర్, 2.5 × 3.5. ఇలా ఇచ్చినప్పుడు ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా 35, 25 ఎలా గుణిస్తారో అలాగే గుణించేసి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, టోటల్గా 2 స్థానాలు. అంటే మనకు వచ్చిన ఆన్సర్లో 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టడమే. ఇక్కడ చూడొచ్చు, ఇలా మల్టిప్లికేషన్ మామూలుగా చేసేసుకొని అక్కడ వచ్చిన 875 అనేది వస్తుంది 35 × 25 చేస్తే. అప్పుడు ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, కాబట్టి ఆన్సర్లో 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవడం అంతే. సో 8.75 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అనమాట.
ఇక్కడ ఏం చేస్తారు, మామూలుగా 48 × 5 ఎలా గుణిస్తారు అలా గుణించేసి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకు, ఇక్కడ ఒక్క స్థానం తర్వాత మాత్రమే పాయింట్ ఉంది కాబట్టి. సో 48 × 5 అంటే ఎంత, 240. సో ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఏం చేయాలి, 0 పక్కన పాయింట్ పెడతారు. పాయింట్ తర్వాత 0 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, కాబట్టి 24 అని మనము తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా 44 × 2 అంటే 88 కదా. సో ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 8.8 cm² అనమాట. ఈ విధంగా మనం ఈ లెక్కలన్నీ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూసి నోట్ చేసుకోండి. వీడియోని ఆఫ్ చేసి నోట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, ఆ 5 సమ్స్ కూడా చూపించాను కదా. నెక్స్ట్ రోమన్కి వెళ్దాము. ఇక్కడ కూడా సేమ్ త్రిభుజాలు ట్రయాంగిల్ పిక్చర్స్ ఇచ్చేసి వైశాల్యం కనుక్కోమన్నారు. మనకి త్రిభుజ వైశాల్యం ఫార్ములా తెలుసు కదా, హాఫ్ BH అని. సో ఇక్కడ మామూలుగా BHకి ఎలా చేస్తారో అలా ఇంటూ చేసి హాఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒకటైతే చూపిస్తాను, రిమైనింగ్ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి హాఫ్ BH, హాఫ్ ఇంటూ B అంటే ఇక్కడ 4, సో H అంటే 3 అనమాట. హాఫ్ ఇంటూ 4 × 3, సో 2 1 × 2 2 2 3 6 cm, ఇలా cm² అనమాట. ఇలా అయితే మనము మిగతా లెక్కలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మిగతా లెక్కలు కూడా ఉన్నది. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి 8 cm² అండి. థర్డ్ వన్ వచ్చేసి 6 cm². ఫోర్త్ వన్ వచ్చేసి 3 cm² అనమాట. అక్కడ మనకి 4 సమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇవంట సమ్స్, ఆన్సర్స్ కూడా తెలిసిపోయాయి కదా, ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే సమాంతర చతుర్భుజ వైశాల్యం. ఇక్కడ ఏంటంటే వైశాల్యం ఇచ్చారు, భూమి ఇచ్చారు, ఎత్తు అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు అంటే ఆన్సర్ ఇచ్చేసి వైశాల్యం ఇచ్చేసి 2 వాల్యూస్లో ఒకటి ఇచ్చి ఒకటి అడిగేటప్పుడు ఇలా చేసుకోవాలి. సో BH వైశాల్యం = 246 కదా. B అంటే 20 ఇచ్చారు, H కనుక్కోమన్నారు. సో 20 × H = 246 అవుతుంది. ఇక్కడ H కావాలి కాబట్టి H అలానే ఉంచేసి 20 అటు పంపిస్తాం. ఈ 20 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడ భాగిస్తుంది. సో 246 cm², 20 cm కదా. 1 సెంటీమీటర్కి 1 సెంటీమీటర్కి పోతే ఒకే 1 సెంటీమీటర్ ఉంటుంది. ఇది భాగిస్తే 12.3 వచ్చింది అనమాట. సో ఈ విధంగా అయితే ఈ లెక్కలన్నీ కూడా చేయాలి. వాటి ఆన్సర్స్ కూడా నేను పక్కన మీకు రాశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ త్రిభుజ వైశాల్యం అడుగుతున్నారు. త్రిభుజ వైశాల్యం ఇచ్చేసి ఈ త్రిభుజ వైశాల్యం ఆధారంగా ఒక వాల్యూ ఇచ్చారు, ఇంకొక వాల్యూ కనుక్కోవాలి. సో ఇది కూడా సేమ్ అనమాట, హాఫ్ BH కదా. సో హాఫ్ BH అంటే హాఫ్ ఇంటూ B మనకు తెలుసు 15 ఇంటూ H = 87 వేస్తాము. H అక్కడే ఉంచేసి మిగతా వాటి పంపించి సింప్లిఫై చేసుకుంటాం అనమాట. ఒకసారి చూపిస్తాను. సో ఇలా చేసుకోవాలన్నమాట. హాఫ్ BH కదా, B అంటే 15 ఇచ్చారు, H తెలియదు, హాఫ్ అలానే ఉంది. త్రిభుజ వైశాల్యం 87 ఇచ్చారు, H అక్కడే ఉంచి 18 పంపిస్తాము. ఇది ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇక్కడ గుణించింది, ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది అనమాట. సో 87/15 × 2, ఆన్సర్ వచ్చేసి 11.6 cm. నెక్స్ట్ ఇక్కడ కూడా సెకండ్ లెక్క కూడా చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఆన్సర్ వచ్చేసి 80 cm అనమాట. ఓకేనా. ఓకే, మూడో లెక్క వచ్చేసి ఎత్తు 15.5 cm అండి. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ PQRS ఒక సమాంతర చతుర్భుజం. ఇక్కడ PQRS అనేది ఒక సమాంతర చతుర్భుజం అయితే Q నుండి SRకు గల ఎత్తు QM, Q నుంచి SRకు గల ఎత్తు QM ఇచ్చేసారు 7.6 cm. నెక్స్ట్ Q నుండి PSకు గల ఎత్తు, Q నుండి PSకు గల ఎత్తు QN అన్నమాట. అయితే SR = 12 cm, QM = 7.6 cm అయితే క్రిందివి కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మనకి SR వాల్యూ ఇచ్చాడండి, 12 cm ఇచ్చాడు. అలాగే PS వాల్యూ ఇచ్చాడు, 8 cm ఇచ్చాడు. QM వాల్యూ ఇచ్చాడు. మనకి ఇప్పుడు PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం అడుగుతున్నాడు. అలాగే QN ఈ ఎత్తు అడుగుతున్నాడు. ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు
సమాంతర చతుర్భుజ వైశాల్యం ఫార్ములా బి ఇంటూ హెచ్. ఇక్కడ మనకి బి తెలిసిపోయింది కదా, 12 ఇంటూ హెచ్ తెలుసు కదా 7.6. సో వైశాల్యం వచ్చేసి 91.2 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ పిఎస్ ఈక్వల్ టు అంటే ఇది ఈ పిఎస్ 8 ఇచ్చారు, క్యూఎన్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి ఎత్తు కావాలి, భూమి ఇచ్చేసారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే ఆల్రెడీ మనకి వైశాల్యం అనేది వచ్చింది కాబట్టి ఆ వైశాల్యానికి ఈ బి ఇంటూ హెచ్ చేస్తే హెచ్ వచ్చేస్తుంది కదా. ఇది మొత్తం సమాంతర చతుర్భుజ వైశాల్యం మనకు వచ్చేసింది. మనకి ఇప్పుడు ఇటు నుంచి ఇటు ఎత్తు తీసుకుంటే ఈ ఎత్తు ఎంతో కావాలి కాబట్టి భూమి తెలుసు, ఎత్తు కావాలి హెచ్. ఈ మొత్తం వైశాల్యం 91.2కి ఈక్వల్ చేస్తే హెచ్ వచ్చేసి 11.4 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ ఎత్తు వచ్చేసి 11.4 సెంటీమీటర్స్. ఈ విధంగా అయితే కొంచెం ఆలోచించి చేయాలన్నమాట. ఇక్కడ ఇది బి తెలుసు, ఇక్కడ హెచ్ కనుక్కుందాం. ఒకవేళ అదే బి 8 అయితే హెచ్ ఎంత అంటే 11.4 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం ఏబిసిడి. ఏబిసిడి సమాంతర చతుర్భుజం యొక్క ఏబి మరియు ఏడి భుజాలపై ఉన్న ఎత్తులు. ఇది ఏబి, ఇది ఏడి. ఏడి భుజం మీద ఉన్న ఎత్తు ఎం, ఏబి భుజం మీద ఉన్న ఎత్తు డిఎల్ కదా. అయితే ఇది బిఎం, ఇది డిఎల్, అవి ఎత్తులు. ఇప్పుడు 1470 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇచ్చాడు. అలాగే భూమి ఇచ్చాడు, ఇది 35 ఇచ్చాడు, ఇది 49 ఇచ్చాడు. ఇప్పుడు ఎత్తులు కనుక్కోవాలి, సేమ్ ప్రాసెస్ అనమాట. సో వైశాల్యానికి ఈజ్ ఈక్వల్ చేసి 35 ఇంటూ హెచ్ చేసుకుంటే ఆ హెచ్ వస్తుంది. అలాగే 49 ఇంటూ హెచ్ చేసి ఈ వైశాల్యానికి ఈక్వల్ చేసుకుంటే ఆ ఎత్తు వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం, మనకి వైశాల్యం వాల్యూ తెలుసు, ఈ భూమి తెలుసు, ఈ భూమి తెలుసు, ఈ ఎత్తులు తెలియాలి. కాబట్టి 1470 ఈక్వల్ టు 35 ఇంటూ హెచ్. హెచ్ సింప్లిఫై చేస్తే 42 వచ్చింది. 1470 ఈక్వల్ టు 49 ఇంటూ హెచ్ 30 వచ్చింది. అంటే ఇది 42 అండ్ 30 అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి రెండు ఎత్తులు అనేవి వచ్చాయి. సో ఇలా ఇచ్చినప్పుడు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, 7th వన్ చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది. ఇక్కడ ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది. అయితే బీసీకి లంబంగా ఏడి ఉంది, బీసీకి లంబంగా ఏడి ఉంది, ఏ వద్ద లంబకోణం ఉంది అన్నాడు. ఏబి ఈక్వల్ టు 5, ఏబి వాల్యూ 5, అలాగే బీసీ వాల్యూ 13, ఏసీ వాల్యూ 12 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం అలాగే ఏడి యొక్క పొడవు కనుక్కోమన్నాడు. ఏబిసి వైశాల్యము, ఏడి పొడవు కనుక్కోవాలి. ఓకేనా, మనకు తెలుసు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి, హాఫ్ బిహెచ్. ఇక్కడ త్రిభుజంలో భూమి ఏదవుతుంది అంటే 5 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లంబకోణం కలిగి ఉంది కాబట్టి. దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి, పిక్చర్ని రివర్స్ చేసుకుంటే ఇది భూమి అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ లంబకోణాన్ని కలిగి ఉంది అంటే ఇది భూమి అవుతుంది. సో అలాగే హెచ్ ఏమవుతుంది, ఇది అవుతుంది అనమాట, ఇది హెచ్ అవుతుంది. ఓకేనా, పిక్చర్ని రివర్స్ చేసుకోవాలి, ఇది హెచ్ అవుతుంది, ఇది భూమి అవుతుంది. ఓకేనా, సో దీన్ని భూమిగా తీసుకున్నారంటే ఇంకా లెక్కపోతుంది అనమాట. ఓకేనా, అక్కడ వాడు క్లియర్గా ఇచ్చాడు ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది అని, అంటే మనకి దీన్ని భూమి తీసుకోమన్నాడు అని అర్థం. ఓకే, ఇప్పుడు మనకి హాఫ్, భూమి 5, ఎత్తు 12, సింప్లిఫై చేస్తే మనకి త్రిభుజ వైశాల్యం 30 వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఏదైతే ఏడి ఉందో ఎత్తు అది కనుక్కోవాలి. సో అప్పుడు దీన్ని భూమిగా తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. దీన్ని ఎత్తు అనుకున్నప్పుడు ఇది భూమి అయిపోద్ది. ఓకేనా, సో మనకి ఫార్ములా తెలుసు, హాఫ్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 30 వచ్చింది. సో ఇక్కడ బి ఎంత తీసుకున్నాము, దీనికి సంబంధించిన ఎత్తు కాబట్టి, బీసీకి సంబంధించిన ఎత్తు కాబట్టి దీన్ని భూమిగా తీసుకున్నాము. సో 13 ఇంటూ హెచ్ తెలియదు, కనుక్కోవాలి. సో హెచ్ అలానే ఉంచి ఇవి అటు పంపించాలి. 13 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భాగించింది, 2 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే గుణించింది. సింప్లిఫై చేస్తే నాకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 60/13 వచ్చింది. ఓకేనా, ఇక్కడ సెంటీమీటర్ అని పెట్టుకోండి, ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ 8th వన్ చూద్దాము. ట్రయాంగిల్ ఏబిసి అనేది, ఇది ట్రయాంగిల్ ఏబిసి
సి అనమాట. ఓకేనా, ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ 7.5, ఇది 7.5, ఇది కూడా 7.5, బీసీ ఈక్వల్ టు 9, బీసీ మొత్తం 9. అయితే ఇది ఒక సమద్విబాహు త్రిభుజం. ఎందుకు? ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఏ నుండి బీసీ మీదకి, ఏ నుంచి బీసీ మీదకి ఎత్తు ఏడి 6 సెంటీమీటర్స్. సో ఎత్తు ఎంత? 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ అయితే ట్రయాంగిల్ ఏబీసీ యొక్క వైశాల్యము, అలాగే సి నుంచి ఏ బి మీదకి ఎత్తు సిఈ అయితే అదంతా అని అడుగుతున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. మనం ఇప్పుడు సమ్ చేద్దాం. ఇక్కడ పిక్చర్ చూసుకుంటే ఇది 9 ఇచ్చాడు, ఇది 6 ఇచ్చాడు, 7.5 7.5 ఇచ్చాడు. ఇది కనుక్కోవాలి, అలాగే దీని వైశాల్యం కనుక్కోవాలి. మనకు తెలుసు హాఫ్ బీహెచ్ అని. సో ఇక్కడ బీగా దేన్ని తీసుకోవాలి? ఇదే కదా, ఇదే భూమి, దీన్నే తీసుకోవాలి. సో 1/2 × 9 × 6 వేసుకున్నాము. త్రిభుజ వైశాల్యం 27 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఎత్తు కావాలి. ఈ ఎత్తు కావాలంటే దేన్ని భూమిగా తీసుకోవాలి? 7.5ని భూమిగా తీసుకోవాలి. ఓకేనా, సో ఈ 7.5ని భూమిగా తీసుకొని ఈ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఈ 27కి ఈక్వల్ చేయాలన్నమాట. సో 27 ఈజ్ ఈక్వల్ టు 1/2 × బీగా 7.5 తీసుకున్నాం ఇంటూ హెచ్. ఈ 2 అటు వెళ్తే గుణిస్తుంది, 7.5 భాగిస్తుంది. అలా సింప్లిఫై చేసుకుంటే నాకు హెచ్ ఈక్వల్ టు 7.2 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. సో ప్రతి దానికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఒక్కసారికి అర్థం అవ్వకపోతే 1కి 2 సార్లు ఆ పిక్చర్ చూడండి, ఇక్కడ వేసింది చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ భూమి ఉంది, ఎత్తు ఉంది, కాబట్టి దీని ఆధారంగా ఫస్ట్ వైశాల్యం కనుక్కొని ఆ తర్వాత ఈ ఎత్తు కనుక్కోవాలి అంటే దానికి సంబంధించిన భూమి తీసుకొని దానికి ఈ వైశాల్యాన్ని ఈక్వల్ చేయాలన్నమాట. ఓకేనా, ఎక్సర్సైజ్ 9.2 కింది వ్యాసార్థాలను కలిగి ఉన్న వృత్తాల యొక్క పరిధి కనుక్కోండి అన్నారు. నేను మీకు చెప్పాను కదా ఇదివరకే వృత్త పరిధి ఫార్ములా ఏంటి అనేది. ఓకేనా, సో వృత్త పరిధి ఫార్ములా అంటే మనకి పైడి అని మనం ఏం నేర్చుకున్నాం దగ్గర వచ్చింది. అలాగే దానికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది, అది ఒకసారి చూద్దాము. సో వృత్త పరిధి ఫార్ములా అంటే పైడి అంటే డి అంటే వ్యాసం, పై అంటే 22/7 అనేసి అక్కడ చెప్పారు. అలాగే 3.14గా కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ డి అంటే వ్యాసార్థానికి రెట్టింపు అనేది కూడా మనకు తెలుసు. వ్యాసార్థం అంటే ఆర్ కదా, దానికి రెట్టింపు అంటే 2r, అంటే 2r ఈక్వల్ టు డి అనే విషయం మనకు తెలుసు. కాబట్టి డి ప్లేస్లో 2r వేసుకోవచ్చు కదా. అప్పుడు వృత్తపరిధి ఫార్ములా 2πr అని కూడా అనొచ్చు కదా. అంటే వ్యాసార్థం ఇస్తే 2πr వేసుకుంటాం, వ్యాసం ఇస్తే πd వేసుకుంటాం. ఇది వృత్త పరిధి ఫార్ములా. అలాగే వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటంటే πr² అనమాట. వైశాల్యం అంటే పరిధిలో సగం ఇంటూ వ్యాసార్థం. పరిధిలో సగం అంటే ఏంటి? పరిధి అంటే ఏంటి? 2πr, దాంట్లో సగం అంటే హాఫ్ 2πr చేశారనుకున్నా, ఒకసారి చేయండి. హాఫ్ 2πr ఇంటూ వ్యాసార్థం. ఇక్కడ 2కి 2కి పోద్ది, r × r r². సో టోటల్గా వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? πr² అనమాట. సో ఈ ఫార్ములాస్ గుర్తుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ లెక్కలో చేద్దాం. వృత్త పరిధి కనుక్కోమని మనకి ఏమి ఇచ్చారండి? వ్యాసార్థం ఇచ్చారు. సో వ్యాసార్థం r ఈక్వల్ టు 14 కదా. వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr, పై ప్లేస్లో 22/7 ఇంటూ r అంటే 14 కదా. సో 2πr, ఇక్కడ 7 1 7 2 2 × 22 44, 44 × 2 88 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫస్ట్ రౌండ్లో ఇంకొక 2 లెక్కలు ఉన్నాయి. సో వాటి ఆన్సర్స్ ఇక్కడ రాశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. 2 × 22/7 × 28, 2 × 22/7 × 21. ఇలా చేస్తే ఈ వాల్యూస్ రావాలన్నమాట. అక్కడ పై అనేది 22/7 తీసుకోవాలా, 3.14 తీసుకోవాలనేది వాళ్ళే మనకి లెక్కలో మెన్షన్ చేస్తారు. మనం ఏం తీసుకోవాలనే డౌట్ అయితే అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ వాళ్ళు ఇవ్వని సందర్భంలో 7తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయంటే 22/7 వేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ రామన్ వచ్చేసి వైశాల్యం కనుక్కోమన్నారు. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చి పరిధి కనుక్కోమన్నారు, కనుక్కున్నాం 2πr వేసుకొని. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చి వైశాల్యం కనుక్కోమన్నారు. ఫార్ములా ఏంటి? πr² కదా. చూద్దాము. సో వృత్త వైశాల్యం ఫార్ములా πr² కదా. r² అంటే
ఇది 2 సార్లు మల్టిప్లై చేయాలన్నమాట. సో 2 సార్లు ఇలా వేసుకోవాలన్నమాట. సో 7 1 7 2 22 ఇంటూ 2 44 44 ఇంటూ 14 అనమాట. సో 616 అనేది ఆన్సర్. ఇక్కడ మనకి పరిధి కాబట్టి సెంటీమీటర్స్ వేసుకుంటాము, వైశాల్యం కాబట్టి అక్కడ మిల్లీమీటర్లు ఇస్తే మిల్లీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అలా వేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే వృత్త వైశాల్యాన్ని కూడా మనము ఈజీగా కనుక్కోవచ్చు. సో పై ఆర్ స్క్వేర్ కాబట్టి 2 సార్లు గుణించాను అంతే. అలాగే ఇంకా సెకండ్ రౌండ్లో మనకి ఇంకా 2 లెక్కలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే వ్యాసార్థం ఇచ్చాడు కదా, ఇక్కడ వ్యాసం ఇచ్చాడండి. సో ఇలాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. d ఈజ్ ఈక్వల్ టు 2r అని తెలుసు, మరి మనకి 49d వచ్చింది ఈక్వల్ టు 2r. ఇప్పుడు మనకి కొత్త వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అంటే మనం ఆర్ కనుక్కోవాలి కాబట్టి ఈ 2 నాట్ పంపిస్తే 49/2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే 24.5 అనమాట. ఇప్పుడు మీరు ఆర్ ప్లేస్లో ఏం వేసుకోవచ్చు, 24.5 వేసుకొని సేమ్ ఈ లెక్క ఎలా చేసాం అలాగే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. వ్యాసం ఇచ్చాడంటే కన్ఫ్యూజ్ అయిపోద్ది, బై 2 చేసేయండి మీకు ఆర్ వచ్చేస్తుంది. ఓకే. వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం కదా, సో వ్యాసంలో సగం చేస్తే వ్యాసార్థం వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ వ్యాసార్థం ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు. దీని ఆన్సర్ వచ్చేసి 550/7 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. దీన్ని 1886.5 మీటర్ స్క్వేర్ వస్తుందండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత అంటే మనకు పరిధి ఇచ్చాడండి, అయితే దాని వ్యాసార్థం కనుక్కోండి, అలాగే షీట్ యొక్క వైశాల్యం కనుక్కోండి. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, వ్యాసార్థం కనుక్కోవాలి, ఆ తర్వాత వైశాల్యం పై ఆర్ స్క్వేర్ కనుక్కోవాలి. పై అంటే 22/7 తీసుకోమన్నాడు. ఇప్పుడు వ్యాసార్థం ఎలా కనుక్కోవాలి, ఎందుకంటే మనకు చుట్టుకొలత ఇచ్చారు కదా. సో 2πr ఈజ్ ఈక్వల్ టు 154 చేస్తాం. 154 ఈక్వల్ టు 2πr చేస్తాము. పై ఏమో 22/7 తీసుకున్నాను కాబట్టి 2 × 22/7 × 6 మనకి ఆర్ కావాలి, వ్యాసార్థం కనుక్కోమని కాబట్టి ఆర్ ఇక్కడే ఉంచి మిగతా వాటి పంపిస్తే 154 × 7/22 × 2 అనమాట. సో సింప్లిఫై చేస్తే నాకు ఆర్ వాల్యూ 24.5 వచ్చింది. దీని ఆధారంగా నేను వైశాల్యాన్ని పై ఆర్ స్క్వేర్, పై అంటే 22/7, ఆల్రెడీ 24.5 వచ్చింది, 24.5 × 24.5 కూడా చేసుకోవచ్చు, లేదా ఇదే వాల్యూ వేసుకొని కూడా ఇక్కడ మనము చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు, మొత్తానికి ఆన్సర్ అయితే ఇది వస్తుంది అనమాట. ఒక తోటమాలి 21 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార తోటకి కంచె వేయాలనుకున్నాడు. అతను కంచె 2 రౌండ్లు వేసిన కొనుగోలు చేయాల్సిన తాడు యొక్క పొడవు కనుక్కోండి అన్నాడు. అలాగే మీటర్కి 4 రూపాయలు ఖర్చు అయితే దానికి తాడు ధర ఎంత అన్నాడు. ఇలా కంచె వేయాలి అని అన్నాడు అంటే అది చుట్టుకొలత లేదా పరిధి అని మనకు అర్థమైపోవాలి. సో మనకు అడుగు ఇచ్చాడు, వ్యాసం ఇచ్చాడు, పై ఇచ్చాడు, మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి, 2πr అనమాట. సో ఫస్ట్ వృత్త పరిధి కనుక్కోవాలి, అప్పుడే ఎన్నిసార్లు తాడు ఎన్నిసార్లు తిప్పాలి, ఎంత అవుతుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో 2πr, ఆరు ఇక్కడ వ్యాసం 21 అంటే ఆర్ ఏమవుతుంది, 21/2 అయిపోతుంది, ఇందాకే చెప్పాను కదా. సో 2 × 22/7 × 21/2, 2 క్యాన్సిల్ అయిపోద్ది, 7 3 21, 22 × 3 అంటే 66 మీటర్స్ అనమాట. సో వృత్త పరిధి వచ్చింది. ఈ తాడు పొడవు అనేది వచ్చేసింది, వృత్త పరిధి అనేది వచ్చింది 66 మీటర్లు. కానీ 2 సార్లు వేయమన్నాడు కదా, 2 సార్లు వేస్తే పొడవు ఎంత అన్నాడు కాబట్టి సో 66 × 2 132 మీటర్స్ పడుతుంది తాడు. అయితే మీటర్కి 4 రూపాయలు అయితే 132 మీటర్లకి ఎంత ధర అవుతుంది, 132 × 4 528 రూపీస్ మనకి ఈ కంచె చేయడానికి ఖర్చు అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు వ్యాసం ఇచ్చాడు, దాని ఆధారంగా వ్యాసార్థం కనుక్కున్నాను, వృత్త పరిధి కనుక్కున్నాను. వృత్త పరిధి అంటే ఏంటి, దాని చుట్టూ కట్టవలసిన తాడు వచ్చింది, 2 సార్లు అన్నాడు కాబట్టి ఇంటూ 2 చేశాను. వాడు ఇచ్చాడు ఆల్రెడీ, మీటర్కి 4 రూపాయలు అయితే 132 మీటర్లకి ఎంత, 132 × 4 528 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. 4 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార షీట్ నుంచి 3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాన్ని తీసిస్తే మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. చూద్దాం. ఇక్కడ మనకి 4 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార షీట్. ఫస్ట్ ఒక పెద్ద వృత్తం వేసుకోండి, దీనిది ఒక
రౌండ్గా రాలేదు అనుకోవద్దు. దీనిది మనకి 4. అయితే ఇందులోంచి 3 సెంటీమీటర్లోనే తీసేయాలి. సో 3 సెంటీమీటర్లోనే తీస్తాను అనుకోండి, రాకపోయినా మీరు అనుకోండి. సో ఇది 3 సెంటీమీటర్లు, ఇది మొత్తం 4 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు, అంటే రిమైనింగ్ ఎంత 1 సెంటీమీటర్ ఈ గ్యాప్లో ఉంది. సో ఇది మొత్తం తీస్తాను. ఈ 3 సెంటీమీటర్లు ఉన్న ఈ వృత్తాన్ని నేను తీసిస్తే కంకణ వైశాల్యం ఎంత అన్నారు. సో ఇది తీసిస్తే ఇది ఎలాగుంది, కంకణంలాగా ఉంది. మనకి చతురస్రం దీర్ఘచతురస్రం అయితే బాట అని అంట, వృత్తం అయితే కంకణం అంట. సో కంకణ వైశాల్యం ఫార్ములా ఏంటి, పై ఇంటూ r² మైనస్ r² అన్నమాట. సో అది చేసిస్తే నాకు ఈ సర్కిల్ వాల్యూ, ఈ బయట ఉన్న సర్కిల్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి 22/7 ఇంటూ R, అంటే ఫస్ట్ ఉన్న వృత్తం ఎంత 4, 4². లోపల ఉన్న చిన్న వృత్తం తీసేసిన వృత్తం ఎంత 3, సో 3². 4² నుంచి 3² తీయాలన్నమాట. సో 16 - 9, 22/7. 16 - 9 అంటే ఎంత 7, 7కి 7కి పోతుంది. 22 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ వాడు మనకి పై వాల్యూ 3.14 తీసుకోమన్నాడు కాబట్టి మీరు ఇక్కడ 3.14 తీసుకుంటే 3.14 ఇంటూ 7 వస్తుంది. సో 3.14 ఇంటూ 7 అంటే 21.98 ఆన్సర్ అండి. ఓకేనా, 21.98 ఆన్సర్. నేను 22/7 వేసి మామూలుగా చేస్తాను. మీరు ఒకసారి 3.14 వేసుకొని చేసుకుంటే ఏమవుతుందంటే 3.14 ఇంటూ 7 వస్తుంది, 21.98 ఆన్సర్ అనమాట. ఇలా చేసుకోండి. లేదంటే ఇంకొకలా కూడా చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ మొత్తం వైశాల్యం కనుక్కొని ఆ తర్వాత ఈ మధ్యలో 3 సెంటీమీటర్లకు సంబంధించిన వైశాల్యం కనుక్కొని ఆ వైశాల్యం నుంచి ఈ వైశాల్యం తీయొచ్చు. అలా చేసినా కూడా 21.98 ఆన్సర్. ఇలా కంకణ వైశాల్యం చేసుకుంటే మీకు ఈజీ అయిపోద్దని చెప్పాను. ఓకేనా, మొత్తానికైతే 21.98 అనేది ఆన్సర్ అండి. ఓకేనా, 21.98 ఆన్సర్ అనమాట. ఓకే, 6th సమ్ చూద్దాము. సైమ 1.5 మీటర్స్ వ్యాసం కలిగిన వృత్తాకార టేబుల్ కవర్ అంచు లేసు వేయాలనుకుంటుంది. అవసరమైన లేస్ పొడవు కనుక్కోండి అన్నారు. లేస్ పొడవు, చుట్టూ కంచి కట్టాలి, తాడు తెప్పాలి అని అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి అంటే వృత్త పరిధి. ఓకేనా, అయితే 1 మీటర్ లేస్ ఖరీదు సేమ్ అండి. ఇక్కడ మనం ఇది చేసాం కదా 4th సమ్, అలానే సేమ్ అనమాట, ఏముండదు. ఫస్ట్ ఈ వ్యాసం ఆధారంగా వృత్త పరిధి కనుక్కుంటారు. వృత్త పరిధి కనుక్కున్న తర్వాత మనకి ఎంత పొడవు వచ్చేస్తుంది కదా. సో 1 మీటర్కి 15 రూపాయలు అయితే ఆ వృత్త పరిధి ఎన్ని మీటర్లు వచ్చిందో చూసుకొని ఇంటూ 15 వేసుకుంటారు. సో ఆన్సర్ అయితే మీకు 70.65 వస్తుంది. ఒకసారి చూద్దాము. వృత్త పరిధి అయితే కనుక్కున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇది 1.5 ఇచ్చారు కదా అంటే మీరు వ్యాసార్థంలో మార్చి కూడా చేయొచ్చు. డి అంటే ఇంకా ఆర్ అంటే d/2 కదా. సో 1.5/2 అని వేసుకోవచ్చు ఆర్ ప్లేస్లో. అలా చేస్తే నాకు 4.71 మీటర్ అనేది వృత్త పరిధి వచ్చింది. 4.71 వృత్త పరిధి వచ్చింది. సో 1 మీటర్కి 15 అయితే 4.71 మీటర్కి ఎంత అంటే నాకు 70.65 రూపీస్ అనేది వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారండి. పిక్చర్ ఇచ్చి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత వ్యాసంతో సహా కనుక్కోమన్నారు. మనకి వృత్తం చుట్టుకొలత ఫార్ములా తెలుసు. దాని ఆధారంగా అర్ధవృత్తం చుట్టుకొలత ఫార్ములా కనుక్కొని దానికి వ్యాసం కలిపి చేయమన్నారు. ఒక్కసారి చూద్దాము. వృత్తం చుట్టుకొలత అంటే πd కదండి, లేదా 2πr. అయితే అర్ధవృత్తం అంటే ఏంటి, హాఫ్ కదా, కాబట్టి బై2 వేసుకున్నాను. వేసుకుంటే నాకు అర్ధవృత్తం చుట్టుకొలత ఫార్ములా ఏమొచ్చిందంటే πr వచ్చింది. అర్ధవృత్తం చుట్టుకొలత ఫార్ములా ఏమొచ్చింది, πr వచ్చింది. ఇప్పుడు నాకు వ్యాసం ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. ఈ 10తో కలిపి చుట్టుకొలత కనుక్కోమన్నారు. ఒకసారి చూద్దాము. πr + 10 అన్నమాట, వ్యాసంతో కలిపి అన్నాడు కదా. సో పై అంటే 22/7. r అంటే ఎంత అండి, వ్యాసంలో సగమే వ్యాసార్థం, కాబట్టి 10లో సగం ఎంత 5 + 10. సింప్లిఫై చేస్తే నాకు 25.7 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. అర్థమైందా, క్లారిటీగా? వ్యాసంతో సహా అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 25.7,
వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్, 1.6 మీటర్స్ వ్యాసం కలిగిన వృత్తాకార టేబుల్ పై భాగాన్ని పాలిష్ చేయడానికి అన్నాడు. అంటే పాలిష్ చేయడానికి అంటే ఏంటి, వైశాల్యం కనుక్కోవాలి అని అర్థమైపోవాలి. రేటు 15/మీటర్ చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక చదరపు మీటర్కి, మీటర్ స్క్వేర్ అంటే చదరపు మీటర్ కదా, 15 రూపాయలు. అయితే మొత్తం పాలిష్ చేయడానికి ఎంత అని అడిగారు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, అసలు ఆ టేబుల్ యొక్క వైశాల్యం ఎంతో కనుక్కోవాలి. సో వైశాల్యం ఫార్ములా πr² కదా, మనకి వ్యాసం ఇచ్చాడు. ఆర్ అంటే ఏంటి, వ్యాసం బై 2, 1.6/2, 1.6/2 అంటే ఆర్ వస్తుంది. సో πr² చేసి వైశాల్యం πr², పై అంటే 3.14 తీసుకోమని లెక్కలోనే ఉంది కదా, సో 3.14 తీసుకున్నాము. లేదా 22/7 తీసుకోమంటే 22/7 తీసుకో, లెక్కలో వాళ్ళు 3.14 తీసుకోమని కాబట్టి తీసుకున్నాం. ఇంటూ డి అంటే 1.6 ఇచ్చారు కాబట్టి ఆర్ ఏమవుద్ది 1.6/2, r² కాబట్టి 2 సార్లు మల్టిప్లై చేశాను అనమాట. సో సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చిందనమాట. అయితే ఒక చదరపు మీటర్కి 15 అంటే దీనికి ఎంత అవుతుంది, ఒక చదరపు మీటర్కి 15 అంటే ఇంతకి ఇంటూ 15 చేసుకుంటాను, ఇందాక లెక్కలేదు. సో ఆన్సర్ వచ్చేది 30.14 రూపీస్ అనేది వస్తుంది. సో లెక్క అయితే ఎలా చేయాలో అర్థమైంది కదా. నెక్స్ట్ 9th వన్, షాజ్లీ 44 సెంటీమీటర్స్ పొడవు గల తీగను తీసుకుని దాన్ని వృత్తాకారంగా ఉంచాడు. ఒక తీగ ఉంది, దాన్ని వృత్తాకారంగా ఉంచాడు. అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోవాలి. అప్పుడు ఈ తీగ పొడవు ఏమవుద్ది, వృత్త పరిధి అవుతుంది. ఈ పరిధి ఆధారంగా మనం వ్యాసార్థం కనుక్కోవాలి. అది అలా ఉంచి ఆ వ్యాసార్థం వచ్చిన తర్వాత వైశాల్యం కనుక్కోవాలి πr². అదే తీగని చతురస్రాకారంలో ఉంచితే అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుంది. దాని ఆధారంగా భుజం పొడవు కనుక్కోవాలి. ఇప్పుడు వృత్తం లేదా చతురస్రాల్లో ఏది ఎక్కువ వైశాల్యం కనుక్కోండి అంటే ఇది వృత్తంగా మలిస్తే దాని వ్యాసార్థము వైశాల్యము, ఇది చతురస్రంగా మలిస్తే దాని భుజము దాని వైశాల్యం కనుక్కొని ఏది ఎక్కువ కనుక్కోవాలి. ఫస్ట్ తీగ పొడవు అంటే వృత్త పరిధి అనుకోవాలి. వృత్త పరిధి ఫార్ములా 2πr, ఎంత 44 సెంటీమీటర్స్ ఇచ్చారు. 2πr = 44. దీని ఆధారంగా నేను r కనుక్కున్నాను అనమాట. సో పై ప్లేస్లో 22/7, r అలా ఉంటుంది, 2 అలా ఉంటుంది. సో ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, 22/7 అనేది 7/22 అవుద్ది. 2 అనేది ఎక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. సో సింప్లిఫై చేసుకుంటే నాకు వ్యాసార్థం వచ్చింది. వ్యాసార్థం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, వృత్త వైశాల్యం కనుక్కోవాలి. πr², పై అంటే 22/7, r² కాబట్టి 2 7. సింప్లిఫై చేస్తే 154 సెంటీమీటర్² వచ్చింది. సో వృత్తం పని అయిపోయింది. ఇప్పుడు చతురస్రం. సో చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 4a. సో మనకి ఇక్కడ తీగ పొడవు ఎంత ఇచ్చారు, 44 సెంటీమీటర్స్. ఈ 44 సెంటీమీటర్స్తోనే చతురస్రం తయారైంది. అంటే చతురస్రం చుట్టుకొలత ఎంత, 44. సో 4a = 44. దీని ఆధారంగా నాకు భుజం వచ్చింది. 4 ఎక్కడ గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తే 44/4 అంటే 11 వచ్చింది. ఇప్పుడు చతురస్ర వైశాల్యం కనుక్కున్నాను, a². సో ఏ అంటే 11 కాబట్టి a² అంటే 11 × 11 121. ఇక్కడ నాకు వృత్త వైశాల్యం ఎంత వచ్చింది, 154 వచ్చింది. ఇక్కడ చతురస్ర వైశాల్యం ఎంత వచ్చింది, 121 వచ్చింది. అంటే ఏది పెద్దది, వృత్త వైశాల్యము పెద్దది. ఓకేనా, అంటే రెండు సేమ్ తీగతో తయారు చేశారు. 44 సెంటీమీటర్స్ తీగతోనే వృత్తము తయారైంది, చతురస్రము తయారైంది, కానీ వైశాల్యం వచ్చేసి దీనిదే పెద్ద అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 10th వన్, పక్క పటంలో చూపిన విధంగా ఇది పటము. 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నది. దీంట్లోంచి 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 2 వృత్తాలు, ఈ 2 వృత్తాలు ఉన్నాయి కదా, అవి 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉన్నాయి. అలాగే 3 సెంటీమీటర్ల పొడవు 1 సెంటీమీటర్ వెడల్పున దీర్ఘ చతురస్రం. ఇక్కడ దీర్ఘ చతురస్రం ఉంది కదా, ఇది 3 సెంటీమీటర్ల పొడవు 1 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. దీన్ని తీసివేస్తే మిగిలిన దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మొత్తం వైశాల్యం కనుక్కోవాలి. ఫస్ట్ పెద్ద వృత్త వైశాల్యం కనుక్కోవాలి, πr². r అంటే మనకి ఇచ్చారు 14 సెంటీమీటర్స్ కాబట్టి 22/7 × 14 × 14. సో 7 1 7 2 22 × 14 2 28.
22 into 28 అంటే 616 సెంటీమీటర్ స్క్వేర్ అనేది పెద్ద వృత్త వైశాల్యం వచ్చింది. దాని తర్వాత చిన్న వృత్త వైశాల్యం కనుక్కోవాలి. చిన్న వృత్త వైశాల్యం కనుక్కోవాలి అంటే 22/7 నుండి చిన్న వృత్త వ్యాసార్థం మనకు 3.5 ఇచ్చారు. పై r² కాబట్టి 2 సార్లు మల్టిప్లై చేసుకున్నాను. సింప్లిఫై చేస్తే నాకు 38.5 వచ్చింది. కానీ 2 చిన్న వృత్త వైశాల్యాలు అన్నాడు కాబట్టి 38.5 into 277 అంటే నాకు ఇప్పుడు 2 చిన్న వృత్త వైశాల్యాల మొత్తం 77 వచ్చింది. అలాగే దీర్ఘచతురస్ర వైశాల్యం వచ్చే L into B కాబట్టి 3 సెంటీమీటర్ల పొడవు 1 సెంటీమీటర్ వెడల్పు కాబట్టి 3 into 1 = 3 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 2 చిన్న వృత్త వైశాల్యాలు 77, దీర్ఘచతురస్ర వైశాల్యం 3. ఈ మొత్తం కలిపి నాకు 80 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వైశాల్యం అన్నమాట. ఈ 80 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యాన్ని పెద్ద వృత్త వైశాల్యం నుంచి తీసేయాలి. ఇక్కడ పెద్ద వృత్త వైశాల్యం నుంచి తీసిస్తే నాకు ఆన్సర్ వచ్చేసి 536 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఓకేనా. మిగిలిన షీట్ వైశాల్యం కావాలి అంటే పెద్ద వృత్త వైశాల్యం నుంచి 2 చిన్న వృత్త వైశాల్యాలు ప్లస్ దీర్ఘచతురస్ర వైశాల్యం తీసిస్తే మిగిలిన వైశాల్యం వస్తుంది 536 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ 6 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుంచి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించాము. అయితే మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత? పైన 3.14గా తీసుకోమన్నారు, అది గమనించాలి. 6 సెంటీమీటర్ల భుజమున చతురస్రాకారపు అల్యూమినియం షీట్ ఉంది. దాంట్లోంచి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాన్ని కత్తిరించాను. అప్పుడు మిగిలిన దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. చతురస్రం యొక్క భుజం వచ్చేసి 6 సెంటీమీటర్లు, వృత్త వ్యాసార్థం వచ్చేసరికి 2 సెంటీమీటర్లు అనమాట. ఓకేనా. ఇది వృత్తము. ఇప్పుడు వృత్తం తీసిస్తే చతురస్ర వైశాల్యం ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ చతురస్ర వైశాల్యం కనుక్కుందాం, మొత్తం వైశాల్యం కనుక్కుందాం. సో 6 సెంటీమీటర్స్ అంటే A = 6 అంటే వైశాల్యం ఏంటి? A² కదా. సో 6² అంటే 36 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు వృత్త వైశాల్యం కనుక్కుందాం. πr², r అంటే 2 కదా. సో నాకు వృత్త వైశాల్యం వచ్చేసరికి 12.56 వచ్చింది. చతురస్ర వైశాల్యం 36 వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాడు? ఈ చతురస్రంలోంచి ఈ వృత్తాన్ని తీసేయమన్నారు. కాబట్టి మిగిలిన షీటు వైశాల్యం చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేయాలి. తీసిస్తే నాకు 23.44 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. ఒకసారి నోట్ చేసుకోండి సమ్. ఓకేనా. అర్థమైంది కదా. ఇది 36, ఇది 12.56. దీంట్లోంచి తీసిస్తే నాకు మిగతా షీటు వైశాల్యం అనేది వస్తుంది. అది ఒకవేళ ఒక వృత్తంలోంచి ఇంకొక వృత్తం తీసి అలాగిస్తే కంకణ వైశాల్యం చెప్పాను కదా, π into r² - r² అని అదనమాట. ఓకే. నెక్స్ట్ 12th సమ్. వృత్త పరిధి 31.4 సెంటీమీటర్స్. మనకు పరిధి ఇచ్చాడండి, అంటే 2πr ఇచ్చాడు. వృత్తం యొక్క వ్యాసార్థము వైశాల్యం కనుక్కోమన్నారు. సో పైన 3.14గా తీసుకోమన్నారు. చూద్దాము. పరిధి మనకు వచ్చింది 2πr = 31.4. దీంట్లోంచి 6 కనుక్కోవాలి, అంటే ఇవన్నీ అటు వెళ్ళిపోవాలి. సో పై అంటే 22/7 తీసుకోమన్నాడా? లేదు. ఏం తీసుకోమన్నారు? 3.14 తీసుకోమన్నారు. సో 3.14 తీసుకోమన్నారు కాబట్టి పై వాల్యూ 31.4 అలానే ఉంటుంది. ఇక్కడ పై అనేది గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది. ఇక్కడ 2 అనేది గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది. సో పై ప్లేస్లో నేను 3.14 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ పాయింట్లు పోవాలి అని నేను అనుకుంటున్నాను. పోవాలి కాబట్టి దీన్ని 100తో గుణించాను అనుకో. దీన్ని 100తో గుణిస్తే ఇక్కడ 2 స్థానాలతో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పోయింది. ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ పోయింది, ఒక 0కి పోయింది, ఇంకొక 10 మిగిలిపోద్ది అనమాట. సో 314 into 10/314 into 2. సింప్లిఫై చేస్తే నాకు వ్యాసార్థం వచ్చింది 5 సెంటీమీటర్లు. ఇది ఎలా చేశాను అంటే లవహారాలని 100తో గుణించాను. సో ఈ 2 సున్నాలకి ఈ 2 పాయింట్లకి పోయింది, 314 మిగిలింది. ఇక్కడ పైన దానికి నాకు ఒక ఇదే ఉంది కాబట్టి ఒక పాయింట్కి ఒక 0కి లేపేస్తే 314 into ఈ 10 మిగిలిపోయింది. అర్థమైంది కదా ప్రాసెస్. ఇలా చేసుకుంటే నాకు వ్యాసార్థం అనేది 5 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? వైశాల్యం కావాలి. πr². r అంటే ఎంత వచ్చింది? 5. r² కాబట్టి 2 సార్లు మల్టిప్లై చేశాను. పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు కాబట్టి తీసుకున్నాం. సింప్లిఫై చేస్తే నాకు వైశాల్యం వచ్చేసరికి 78.5 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు 13th సమ్ చూద్దాము. ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసము 66 మీటర్లు అయితే బాట యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. చెప్పాను కదా, ఇలా వృత్తంలో వృత్తం అన్నాడా,
వృత్తం తీసిమన్నాడన్నా బాట అన్నా కంకణ వైశాల్యం కనుక్కోవాలి. సో ఇది 66 మీటర్లు అన్నాడు. ఏంటిది 66 అంటే మనకి ఇందులో సగం ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. వ్యాసం 66 అంటే వ్యాసార్థం దాని సగం అవుద్ది. 66/2 అంటే 33 అనమాట. సో లోపల దాన్ని నాకు 33 వచ్చింది. బయటది ఏంటి 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది అన్నాడు. అంటే ఇది 33 ప్లస్ ఇది 4 మొత్తం ఎంత 37 అనమాట. ఓకేనా. సో ఇది లోపల ఉన్నది 33, బయట ఉన్నది మొత్తం కదా, ఈ మొత్తం 37 అవుద్ది. ఈ 33కి ఈ 4 కలిపిస్తామన్నమాట. సో నాకు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చాయి అన్నమాట. క్యాపిటల్ ఆర్ ఏంటి మొత్తం కదా, క్యాపిటల్ ఆర్ మొత్తము. సో 37, స్మాల్ ఆర్ ఇది ఒక్కటే 33. ఇప్పుడు నేను చేయొచ్చా 3.14 చేసుకొని, అప్పుడు నాకు బాట వైశాల్యం వచ్చేది కదా, చూద్దాం. సో 3.14 తీసుకున్నాను. క్యాపిటల్ ఆర్ 37 హోల్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ 33 హోల్ స్క్వేర్ చేసుకుంటే నాకు ఆన్సర్ అనేది వచ్చేసింది. 879.20 మీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 14th సమ్ అండి. వృత్తాకార పూల తోట 314 మీటర్ స్క్వేర్ వైశాల్యం కలిగి ఉంది. వైశాల్యం ఇచ్చాడు. తోట మధ్యలో ఉన్న స్ప్రింక్లర్ 12 మీటర్ల వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని కవర్ చేయగలదు. అయితే స్ప్రింక్లర్ తోట మొత్తానికి నీళ్ళు ఇస్తుందా అని అడిగాడు. 12 మీటర్ల వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. వైశాల్యం ఏమో 314 మీటర్ స్క్వేర్ అయితే మొత్తం కవర్ చేస్తుందా అని అడుగుతున్నాడు. పై వాల్యూ 3.14 తీసుకోమన్నాడు. ఒకసారి చూద్దాం. తోట మధ్యలో స్ప్రింక్లర్ 12 మీటర్ల వ్యాసార్థం ప్రాంతాన్ని కవర్ చేస్తే తోట మొత్తం నీళ్లు ఉంటాయి. స్ప్రింక్లర్ వైశాల్యం లేదా కవర్ చేసే ప్రాంతం ఎంత అంటే πr². సో అదెంత మనకి, స్ప్రింక్లరు 12 మీటర్ల వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి మనము స్ప్రింక్లర్ లేదా అది వెదజల్లే వైశాల్యాన్ని కనుక్కోవాలి. వెదజల్లే వైశాల్యం కవర్ చేసే ప్రాంతం ఎంత అంటే 452 మీటర్ స్క్వేర్ వచ్చింది. మనకి వృత్తాకార పూల తోట ఎంత 314. అంటే అది వెదజల్లే నీటి ప్రాంతమే ఎక్కువ ఉంది కాబట్టి పూల తోట కవర్ చేస్తుందంటే ఖచ్చితంగా కవర్ చేస్తుంది, మొత్తం నీళ్ళు అందుతాయి. ఓకేనా, మనం ఇలాగ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్ప్రింక్లర్ 12 మీటర్ల వ్యాసార్థం అన్నాడు, నీళ్ళు మొత్తం వెదజల్లుతుంది అన్నాడు. ఫస్ట్ మనము ఆ వ్యాసార్థంతో ఆ స్ప్రింక్లర్ యొక్క అది ఇలా నీళ్ళు వెదజల్లుతుంది కదా, ఇలా నీళ్ళు వెదజల్లుతుంది ఇలా, అప్పుడు ఒక వృత్తం షేప్ వస్తుంది. కాబట్టి ఈ వ్యాసార్థంతో ఫస్ట్ దాని వైశాల్యాన్ని కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత మనకి పూల తోట వైశాల్యం అడిగించాడు. మొత్తం నీళ్ళు అంతే అంటే దీని వైశాల్యం ఎక్కువ ఉంది, ఎందుకు అందదు కాబట్టి స్ప్రింక్లర్ వైశాల్యం ఎక్కువ కాబట్టి తోట మొత్తానికి నీళ్ళు అందుతాయి. ఓకే, నెక్స్ట్ 15th సమ్. ప్రక్క పటంలో చూపిన విధంగా లోపలి మరియు బయట వృత్తాల చుట్టుకొలతలు కనుక్కోండి అన్నారు. సో ఇక్కడ మనకి మొత్తం 19 వచ్చింది, ఇది ఒక్కటే 10 వచ్చింది. దీని ఆధారంగా మనం లోపలిది బయటిది చుట్టుకొలతలు కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ లోపల వృత్తం చుట్టుకొలత కనుక్కుందాము. 2πr. 2 ఇంటూ మనకి పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు, ఇంటూ r ఎంత, లోపలిది మాత్రమే కనుక్కోవాలి. ఇది మొత్తం 19 అయితే ఇది 10 అయితే లోపలిది మాత్రమే ఎంత అవుతుంది 19. లోంచి 10 తీసిస్తే 9 మిగులుతుంది కాబట్టి లోపలిది 9 అనమాట. సో 9 వేసుకుంటే ఎంత వచ్చింది లోపల వృత్తము చుట్టుకొలత 56.52 వచ్చింది. నెక్స్ట్ బయట వృత్తం చుట్టుకొలత 2πr. 2 ఇంటూ 3.14 ఇంటూ బయటిదే అన్నాడు కదా అనేసి ఈ 10 ఒక్కటి వేసేయకూడదు, అర్థమవుతుంది కదా. బయటిది అంటే ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా అన్న, అర్థమవుతుందా. మీరు దీనికి 9 వేసి దీనికి 10 వేసి చేస్తారనుకో లెక్కపోతుంది. ఓకేనా, సో లోపలిది అంటే ఇది ఒక్కటే తీసుకుంటారు, బయటిది అంటే మొత్తం తీసుకోవాలి, అర్థమవుతుందా. సో 19 తీసుకున్నాను, నాకు దాని చుట్టుకొలత వచ్చి 119.32 వచ్చింది. సో లోపలిది బయటది చుట్టుకొలతలు నాకు వచ్చేసాయి. ఇప్పుడు 16th సమ్ చూద్దాం. 16th సమ్ వచ్చేసి 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రం 352 మీటర్లు వెళ్ళాలి అంటే అది ఎన్నిసార్లు తిరగాలి అన్నాడు. సో ఈ 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నది అంటే అసలు ఆ చక్రం యొక్క చుట్టుకొలత ఎంతో ఫస్ట్ కనుక్కోవాలి.
కనుక్కొని అప్పుడు చేసుకోవాలన్నమాట. ఒకసారి చూద్దాము. దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇది మీటర్లు ఇచ్చాడు, ఇది సెంటీమీటర్లు ఇచ్చాడు. కాబట్టి దీన్ని సెంటీమీటర్లకు ఫస్ట్ మార్చుకొని ఈజీ అయిపోతుంది. ఓకే, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి ఇక్కడ మీటర్ పోయి సెంటీమీటర్ రావాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. సో 35,200 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు చక్రం యొక్క చుట్టుకొలత 2πr. చక్రం అంటే వృత్తమే కదా, కాబట్టి చుట్టుకొలత లేదా పరిధి ఏంటి? 2πr. ఆర్ మనకు తెలుసు, ఏం తెలుసు? 28 తెలుసు. కాబట్టి 2 × 22/7 × 28. 2πr చేసి నాకు ఎంత వచ్చింది? 176 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే నాకు చక్రం చుట్టుకొలత వచ్చింది, అలాగే అది తిరగాల్సిన దూరం వచ్చింది. అయితే ఎన్నిసార్లు తిరగాలి అని అడుగుతున్నాడు. చూద్దాం. చక్రము తిరిగే సంఖ్య కావాలంటే మొత్తము దూరము బై చక్రం చుట్టుకొలత వేసుకోవాలి. అది తిరగాల్సిన మొత్తము దూరము బై అది ఒకసారి తిరిగితే దాని చుట్టుకొలత ఎంత వేసుకుంటే ఎన్నిసార్లు తిరగాలో వచ్చేస్తుంది. సో మొత్తం దూరం 35,200 సెంటీమీటర్స్, చక్రం చుట్టుకొలత 176 సెంటీమీటర్స్. సింప్లిఫై చేస్తే 200 సార్లు తిరగాలన్నమాట. 200 టైమ్స్ తిరగాలి. ఓకే, నెక్స్ట్. వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్. వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు ఎంత? 15 సెంటీమీటర్. నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ఎంత దూరం కదులుతుంది అన్నాడు. ఎంత దూరం కదులుతుంది అంటే ఏంటి? ఎంత దూరం కదులుతుంది అంటే ఏంటి? వృత్త పరిధి చుట్టుకొలత కనుక్కోవాలి. మనకేమి ఇచ్చాడు? ముళ్ళు పొడవు ఇచ్చాడు అంటే ఏమి ఇచ్చినట్టు? వ్యాసార్థం ఇచ్చినట్టు. ఓకే, వృత్తం చుట్టూ తిరగాలంటే 1 గంట అంటే 60 నిమిషాలు. అంటే నిమిషాల ముళ్ళు అన్నాడు కాబట్టి 1 గంటకి 60 నిమిషాలు అన్నమాట. ఇప్పుడు చూద్దాము. వృత్తం చుట్టుకొలత 2πr, అదే గడియారం చుట్టుకొలత 2πr వేసుకున్నాను. 2 × 3.14 ఇంటూ r అంటే ఎంత? ఇక్కడ మనకి నిమిషాల ముళ్ళు ఇచ్చాడు కదా, 15 సెంటీమీటర్లు ఇచ్చాడు, అదే వేసుకుంటే 94.2 సెంటీమీటర్స్ తిరుగుతుంది అన్నమాట. 1 నిమిషాల ముళ్ళు పొడవు అనేది 15 సెంటీమీటర్లు ఉంటే అది ఒకసారి 1 గంటలో ఎంత దూరం తిరుగుతుంది అంటే 94.2 సెంటీమీటర్స్. ఓకేనా? ఓకే, ఇంతటితో మనకి 9.1 ఎక్సర్సైజ్, 9.2 ఎక్సర్సైజ్లోని ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ చూపిస్తూ చెప్పడం జరిగింది. అలాగే మనం ఏం చర్చించాం అనేది కూడా చెప్పుకున్నాము. సో ఈ విధంగా మనము చుట్టుకొలత మరియు వైశాల్యాలు అనే 7th క్లాస్లోని సెమ్ 2లోని 9th చాప్టర్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.